ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో, ఈ సాయంకాలపు సమయంలో మరి వాగ్దానపు సందేశ ప్రార్థన కూడికకు వచ్చి మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనములు కలుగును గాక. ప్రభు ఈ సాయంకాల సమయంలో విశేషమైన కృపతో తన వాగ్దానము చేత ఈ దినము, ఈ జూన్ నెల 1వ తారీఖున దేవుడు మంచి విశేషమైన వాగ్దానము చేత ప్రభువే మనల్ని ఏర్పాటు చేసి నడిపించునుగాక. ఈ జూన్ నెలలో ఈ వాగ్దానము చేత దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానములో ఈ నెలలంతటిలో దేవుడు మనల్ని కాపాడి నడిపించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాము. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మోకరించినట్లయితే, కృపా సత్య సంపూర్ణంగా కలిగిన జీవాధిపతివైన నా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఈ జూన్ గడిచిన నెలంతటిలో ప్రభా, ఏ అపాయమును, ఏ కీడును, ఏ తెగులను తండ్రి మా గుడారములకు సమీపించి తగలనివ్వకుండా కాపాడినందుకై స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ మొదటి నెలలో, ఈ జూన్ నెలలో ఈ 1వ తారీఖున ప్రభా మేము అడుగు పెట్టి ఉన్నాం తండ్రి. ఈ నెలంతటిలో ప్రభా, గడిచిన నెలంతటిలో కాపాడినందుకై స్తోత్రాలు. ఈ నెలలో కూడా మీరు కాపాడండి. ఎలాగైతే మీరు మమ్మల్ని మీరు కనుపరుచుకున్నట్లుగా విధముగా ప్రభా, ఈ నెలంతటిలో ప్రభా, ఇదిగో ప్రాముఖ్యంగా ఈ నెలంతటిలో ప్రభా మీరే మాకు కనపరచబడమని ప్రార్థిస్తున్నాను. ఈ నెల మొదలుకొని ప్రభా, గడిచే నెల అంత వరకు ప్రభా నీ హస్తము మాకు తోడుగా ఉంచండి, నడిపించండి. ఇదిగో ప్రభా, ఈ వాగ్దానము చేత, ఈ నెరవేర్పు వాగ్దానము చేత, ఈ వాగ్దానపు సందేశపు ప్రార్థన కూటము ద్వారా ప్రభా నీ పిల్లలతో సూటిగా తేటగా ప్రభా వాక్యము చేతను నీ పరిశుద్ధమైన ఆత్మ చేత నడిపించి ప్రభా వాగ్దానముల చేత మీరే మాట్లాడి మీ నామకు మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు మీరే పొందుమని ఈ నెలంతటిలో ప్రభా మీరే తోడుండి నడిపించి మీ నామకు మహిమ తెచ్చుకోమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మొదటి నెల, ఈ జూన్ మొదటి నెల 1వ తారీఖున మరి చేరువచ్చిన మరి సాయంకాలపు మరి వాగ్దానపు సందేశ కూడికకు వచ్చి మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. మరి లైవ్ లో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులకందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చేరువచ్చే ప్రతి ఒక్క బిడ్డకు అందరికీ దేవుడి నెలంతటిలో సజీవంగా తోడుండి నడిపించును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మరి సాయంకాలపు ఆరాధనకు చేరువచ్చిన ప్రతి బిడ్డలారా, దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, నన్ను నేను మీకు కనపరుచుకుందును. దేవుడు మనల్ని ఆయనే కనపరుచుకుంటాడంట. ఆయన మనమే కనపరుస్తాడంట. నన్ను నేను మీకు కనపరుచదని అంటున్నాడు. ఈ రోజుల్లో చాలా మందికి దేవుడు స్పష్టంగా కనపరచబడుతున్నాడు. వాక్యము చేతను, వాక్యము ద్వారా దేవుడు వారికి కనపరచబడుతున్నాడు. ఈ నెలంతటిలో గడిచిన నెల వాగ్దానము చేత ప్రభువే వాగ్దానముల ద్వారా మనల్ని బ్రతికించాడు. ఈ నెలంతటిలో కూడా ప్రభువే దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, నన్ను నేను మీకు కనపరచదనని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం చూచి చదివితే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుతారు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుతారు. నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు, నేను మిమ్మల్ని చెరసాల నుండి రప్పించెదను, నేను మిమ్మల్ని చెరపట్టి ఈ జనములోనికి, ఈ స్థలములోనికి మిమ్మల్ని తొలివేసినను, ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములో నుండి మిమ్మును సమకూర్చి రప్పించేదను. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఇర్మియా భక్తుడు సెలవిస్తున్నాడు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. దేవుడిచ్చే వాగ్దానం ఇది. ఈ నెల, ఈ జూన్ నెల 1వ తారీఖున దేవుడు మనకిచ్చే ఈ వాగ్దానం ఏంటంటే, నన్ను నేను మీకు కనపరుచుకుందును. దేవుడు మనకు కనపరుచుకుంటాడంట. ఆయనే స్పష్టంగా మనకి కనపరచబడతాడంట. చూడండి, ఆయన చెప్తున్న మాట అంటే, నన్ను నేను మీకు కనపరచెదను, నన్ను నేను మీకు
కనపరిచెదను, నేను మీకు కనబడతాను, నేను మీకు కనిపించబడతాను. ఆయన చెప్తున్న మాట ఇలాంటిది. ఇదే యెహోవా వాక్కు. చెరసాల నుండి మేము మిమ్మల్ని విడిపించెదను, బంధకముల నుండి నేను నిన్ను విడిపించెదను. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మందికి దేవుడు కనబడుతూ ఉంటారు, చాలా మందికి దేవుడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఈ వాగ్దానము చేత దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నన్ను నేను మీకు కనపరచెదను, నన్ను నేను మీకు చూయించెదను, నా బలమును చూపిస్తాను, నా పరాకాన్ని చూపిస్తాను, నా ప్రభావాన్ని చూపిస్తాను, నా పరాకమైన శాలను నీకు చూపిస్తాను. దేవుడు వాగ్దానం చూపుతున్నాడు. ఆయన బలాన్ని చూపిస్తాడంట, ఆయన ప్రేమను చూపిస్తాడంట, ఆయన వాస్తవతను మనకు చూపిస్తాడంట, ఆయన ప్రేమ ఎలాంటిదో మనకు కనపరుస్తాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన లేఖనము సెలవిస్తున్నాడు, నన్ను నేను మీకు కనపరచెదను. ఈరోజు నేను మీకు కనపరచబడతాను. ఈ వాగ్దానము చేత నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఏ చోట నీ పడి ఉన్నా కానీ సరే, ఆ వాగ్దానము చేత దేవుడు నీకు ప్రత్యక్షమై ఏ ఇరుకు ఇబ్బందులో కొలిమిలో కాలిపోతున్నావో ఆ ఇరుకు కొలిమిలో నుండి దేవుడు నిన్ను విడిపించి, ఆ చెరసాలని విడిపించి దేవుడు నిన్ను నీకు కనపరుస్తాడంట. దేవుడే నీకు ప్రత్యక్షమవుతాడంట. దేవుడే నీకు సాష్టాంగా కనబడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనే మనకు ప్రత్యక్షమవుతాడంట. ప్రత్యక్షమే కాకుండా ఏం చెప్తున్నాడంటే, ఇదే యెహోవా వాక్కు, నేను మిమ్మల్ని చెరసాలలో నుండి రప్పించెదను, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులోనికి ఈ స్థలంలోనికి మిమ్మల్ని తోసివేసేదను. ఏ జన్మల చేత అయితే త్రోసివేయబడ్డావో, ఏ మనుషుల చేత త్రోసివేయబడ్డావో, ఏ మనుషులతో చేత వెలివేయబడ్డావో, అదే మనుషుల దగ్గరికి, అదే స్థలములో చోటికి దేవుడు మరలా నిన్ను హెచ్చించబోతున్నాడంట. హల్లెలూయా. అదే స్థలములోనికి, అదే వాగ్దానం చేస్తున్న భూమిలోనికి దేవుడు నిన్ను మరల తోలుకొని వస్తాడంట. దేవుడు మరల నిన్ను తీసుకొని వచ్చి అదే స్థలములోన నిన్ను నిలబెడతాడంట. ఆయన చెప్తున్న మాట అంటే, నన్ను నేను మీకు కనపరిచెదను, నన్ను నేను మీకు చూపిస్తాను, నా బలాన్ని చూపిస్తాను, నా పరాక్రమాన్ని చూపిస్తాను, నా ప్రేమను మీకు చూపిస్తానని దేవుడు వాగ్దానము చేత మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు దేవునికి కొద్ది వాగ్దానాలు చేస్తా ఉంటారు, కానీ ఆ మనుషులు చేస్తున్న వాగ్దానాలు మీరు తప్పిపోతున్నారే తప్ప, దేవుడు ఏ వాగ్దానం అయితే చేస్తాడో ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చేంత వరకు దేవుడు మనకు తోడుగానే ఉంటున్నాడు. యుగ యుగముల వరకు దేవుడు మనకి సదాకాలము తోడై నడిపిస్తున్నాడు. ఇదే యెహోవా వాక్కు, ఇదే దేవుడిచ్చే వాగ్దానము. ఈ జూన్ నెల, దేవుడు గడిచిన నెల అంతటిలో ఏ అపాయమును, ఏ కీడును, ఏ తెగులను రానివ్వకుండా సజీవ లెక్కలు ఉంచి మనలందరినీ కాపాడి నడిపించాడు ఆయన. ఈ జూన్ నెల 1వ తేదీన దేవుడు కూడా ఇదే వాగ్దానం చెప్తున్నాడు. ఏ వాగ్దానం అంటే, నన్ను నేను మీకు కనపరుచుకుందును, నా బలాన్ని మీకు కనపరుస్తాను, నా పరాక్రమాన్ని నీకు కనపరుస్తాను, నా తేజస్సును మీకు కనపరుస్తాను, నా మహిమను మీకు కనపరుస్తాను, నా ప్రేమను కూడా మీకు కనపరుస్తానని దేవుడు ఖచ్చితంగా చెప్తున్న మాట ఇది. అందరూ అనుకోవచ్చు, దేవుడు నమ్ముకున్న తర్వాత ఎన్నో శోధనలు వస్తున్నాయి, దేవుడు నమ్ముకున్న తర్వాత ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. సహజం. క్రైస్తవ జీవితం అంటే శ్రమ జీవితం. ఆ శ్రమ అనుభవిస్తేనే ముందడుగు వేయగలుగుతావు. ఆ శ్రమ అనుభవం లేకపోతే నీకు ఆ అనుభవ పూర్వకాలు, ఆ అనుభవమైన జ్ఞానాలు, అనుభవపూర్వకమైన ఆ బలమైన జ్ఞానాలు నీకు ఎలా లభిస్తాయి? అందుకే దైవజనుడు యేసన్న గారు అంటాడు, శ్రమ పొందుట మేలు, శ్రమ అనుభవించుట మేలు అంటున్నాడు పౌలు భక్తుడు. సువర్ణముగా మార్చబడతానంటున్నాడు దైవజనుడు యేసన్న గారు. ఈరోజు నువ్వు శ్రమ అనుభవిస్తున్నావా? శ్రమ పొందగలుగుతున్నావా? ఆ శ్రమ పొందగలిగి దేవుని యొక్క మహిమను పొందగలుగుతున్నావా? దేవుని యొక్క పరాక్రమాన్ని పొందగలుగుతున్నావా? దేవుని యొక్క వాగ్దానాన్ని పొందగలుగుతున్నావా? దేవుని యొక్క పరాక్రమాన్ని నీవు పొందుకోగలుగుతున్నావా?
శ్రమ అనుభవిస్తూనే దేవుని యొక్క పరాక్రమాన్ని, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క వాత్సల్యతని, దేవుని యొక్క మహిమని నీవు పొందుకోగలుగుతావు. శ్రమ అనుభవం లేకపోతే నీవు ఎలాగైనా తెలుసుకోగలుగుతావు, ఎలాగైనా కనపరచుకోగలుగుతావు. ఆయన నీకు ఎలాగ కనపరచబడతాడు? శ్రమ అనుభవించకపోతేవి మేలు నీకు ఎలాగ జరుగుతుంది? శ్రమ నీకు తాళలేకపోతేవి నీకు దీవెన కలగాలంటే ఎలా కలుగుతుంది? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి, నన్ను నేను మీకు కనపరుచుకుందనని చెప్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము చేత ఈ జూన్ 1వ తేదీన దేవుడు మనకిచ్చే వాగ్దానము, నన్ను నేను మీకు కనపరుచుకుందనని వాగ్దానము చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానము చేత దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడట. ఈ వాగ్దానము చేత దేవుని యొక్క పరాక్రమాన్ని కనపరుస్తాడట. ఈ వాగ్దానము చేత దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క వాత్సల్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు ప్రత్యక్షపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానము చేత ఏ చోటైతే నీవు ఉన్నావో నేను కనపరిచి, ఆయన నీకు కనపరచబడి నేను లేవనెత్తి ఒక ఉన్నతమైన స్థానములో నిలవబెడుతుంటాడు. హల్లెలూయా, దేవుని యొక్క మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ స్థలము చేత వెలివేయబడ్డావో అదే స్థలానికి నేను మరలా తోడుకొని వస్తాడంట. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వాక్యాన్ని చూచి చదువుతారు. మీరు నాకు మొరపెట్టుదురే, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు, ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. నన్ను వెదకిన వారికి ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చెయ్యుని ఎడల మీరు నన్ను కనుకొందురు. చూడు, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట చదివిస్తున్నాడు. ఏమంటే మీరు నాకు మొరపెట్టండి. దేవునికి మొరపెట్టాలా, ఆయనకి మొరపెట్టాలా, ఆయనను పరామర్శించాలా. అంటే ఇంకొక అవతల వ్యక్తిని మనం ఏమని పలకరిస్తామంటే, అరే బాగున్నావా, అరే తమ్ముడు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎలాగుంటున్నావు అని పలకరిస్తామే. అదే నేను సృష్టించిన దేవుడు, నేను కలగజేసిన దేవుడు, నేను నిర్మించిన దేవునితో నువ్వు ఎలాగ మాట్లాడుకోగలుగుతున్నావు? మీరు నాకు మొరపెట్టి రైతురే, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు. ఏంటంట? ప్రార్థన చేయొచ్చు. నౌత్రే, నేను మీ మనవి ఆలకింతు. ఆయన మన మనవి ఆలకిస్తాడంట. మనము ప్రార్థన చేయకపోయే అనుభవంలో లేకపోతే మన ప్రార్థన దేవుడు మన మనవిని, మన ఆక్రందను, మన ఆలాపనను దేవుడు ఎలాగ ఆలకిస్తాడు? ఆయనకు మొరపెట్టే అనుభవం లేకపోయే, ఆయనకు ప్రార్థన చేసే ఆ జ్ఞానము లేకపోయే ఆయన మన మనవి ఎలాగ ఆలకిస్తాడు? ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన మన ప్రార్థన ఎలాగ అంగీకరిస్తాడు? మన మనవిని ఆయన ఎలాగ అంగీకరించాలంటే మనం ఆయనకు మొరపెడితేనే, ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడంట. మన మనవిని, ఆక్రందను, ఆవేదనను ఆయన వింటాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మంది అనుకోవచ్చు ప్రార్థన చేయండి అని చెప్పగానే ఏదో విసుక్కుంటూ ఉంటారు. ప్రార్థనే నీ జీవితాన్ని కడుతుంది. ప్రార్థనే నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. ప్రార్థనే నీ జీవితాన్ని ఒక అనుభవపూర్వకంలోకి నడిపిస్తుంది. ప్రార్థనే నీ యొక్క ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గంలో ప్రార్థన నిన్ను నడిపిస్తుంది. ప్రార్థనే మనిషికి బలం, ప్రార్థనే మనిషికి ఆధారం, ప్రార్థనే మనిషికి జీవం, ప్రార్థనే మనిషికి ఒక గొప్ప విజయకాంతం. ప్రార్థన లేనిది ఏ రోజు గడవకూడదు. అందుకే ఆయన చెప్తున్నాడు, మీరు నాకు మొరపెట్టుదురు రే, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఉందిరే, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ హృదయముతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. విచారణ చేయాలా? ఈయన ఎవరో? ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఈయన ఎవరో?
ఆయన గురించి విచారణ చేయాలా, ఆయన గురించి వెతకాలా. ఇంత గొప్ప దేవుడు ఎవరు, ఇంత పరాక్రమ కలిగిన వీరుడు, ధీరుడు, శూరుడు ఈయన ఎవరు అని విచారణ చేయాలా. విచారణ చేయిస్తూ ఆయనను కనుగొనాలా, విచారణ చేయాలా. ఇంత గొప్ప కలిగిన మహనీయుడు ఎవరు ఈయన, ఇంత ప్రభావం కలిగిన దేవుడు ఎవరు ఈయన అని కనుగొనాలా. నీవు విచారణ చేయాలి ఆయన గురించి. చూడండి, ఒక వ్యక్తి గురించి మనం విచారణ చేస్తాం. ఏమంటే, అరే ఈ అబ్బాయి మంచివాడా లేదా చెడ్డవాడా అని విచారణ చేస్తాం. అంటే అడుగుతూ ఉంటాం. దేవుని గురించి కూడా మనం విచారణ చేయాలా. ఇంత గొప్ప దేవుడు ఎవరు, ఇంత పరాక్రమ కలిగిన ఈయన ఎవరు, ఇశ్రాయేలు దేవుడు, ఈయన గొప్ప దేవుడు కదా, ఈయన గురించి విచారణ చేస్తూ తెలుసుకో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈయన గురించి నువ్వు విచారణ చేస్తూ ఆయనని నువ్వు కనుగొనాలంట. ఆయనను కనుగొనాలా. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయనను గూర్చి మనం విచారణ చేయాలా. ఆయన ఫలాన్ని, ఆయన ప్రేమను, ఆయన పరాక్రమాన్ని, ఆయన యొక్క ప్రభావాన్ని విచారణ చేయాలా. ఇంత గొప్ప దేవుడు ఎవరైనా, ఎవరైనా ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి మన దగ్గరికి వచ్చారంటే ఆ వ్యక్తి గురించి ఎన్నో విచారణ చేస్తాం. ఎన్నో ఏ ఊరు, ఎలాగుంటాడు, ఎక్కడి నుంచి వచ్చాడని అడుగుతూ ఉంటాం. మనల్ని కలగజేస్తున్న దేవుడు, మనల్ని సృజించిన దేవుడిని మనం ఎలాగ కనుగొనాలా? పూర్ణ మనస్సుతో అంట. పూర్ణ మనస్సుతో ఆయనను మనం వెతకాలా. పూర్ణ ఆత్మతో ఆయనను మనం సేవించాలా. ప్రార్థన చేసే అనుభవం మనకు కావాలా. మోకాటి ప్రార్థన అనుభవం లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా విశ్వాసంలో ముందుకు వెళ్ళినా ఆ విశ్వాస జీవితం వ్యర్థమైపోతుంది. సహోదరి, సహోదరుడా, ప్రార్థన అనుభవం నీకుండాలా. ఆయనకు మొరపెట్టే అనుభవం నీకుండాలా. ఆయనకు ప్రార్థన చేసే ఆక్రందన నీకుండాలి. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఎలాగ ఆయనకు మొరపెడుతున్నావు? ఆయన గురించి విచారణ చేస్తున్నావా? ఇంత గొప్ప మహనీయుడు ఎవరి అని ఈయన గురించి నువ్వు విచారణ చేస్తున్నావా? అరే, ఎవరైనా ఇంత గొప్ప కార్యాలు చేసేవాడు, ఇంత ఆశ్చర్య కార్యాలు చేసే ఈయన ఎవడ్రా అని మనం విచారణ చేయాలా. విచారణ చేస్తూ ఆయనను మనం వెతకాలా. విచారణ చేస్తూ ఆయన మనం చూడాలా. విచారణ చేస్తూ ఆయనను మనం కనుగొనాలా. పూర్ణ ఆత్మతో మీరు నన్ను కనుగొనిన ఎడల నేను మనమని ఆలకిస్తాను. ప్రియ సహోదరి, సహోదరుడా, చాలా మందికి ప్రార్థన రాకపోతుంది. చాలా మంది మొరపెట్టలేకపోతున్నారు దేవునికి. చాలా మందికి దేవునికి ఆక్రందన చెప్తున్నారే కానీ వారి ప్రార్థన ఎక్కడికి వెళుతుంది, వారి మనవి ఎక్కడికి వెళ్తున్నా అనేది అర్థం కావటం లేదు తప్ప, నేను ఎలాగ విశ్వాసంలో ముందుకు వెళ్తున్నాను, నా విశ్వాస జీవితం ఎలాగ ముందుకు కొనసాగుతుంది, నేను దేవుని నమ్ముకున్న తర్వాత నా విశ్వాస జీవితము, నా కుటుంబము, నా పిల్లలు ఎలాగ దేవునిలో ముందుకు కొనసాగుతున్నాం అనేది అర్థం కావటం. ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం ప్రార్థనకి, వస్తున్నామంటే వస్తున్నాం, పోయామంటే పోయాం, వెళ్ళామంటే వెళ్ళాం అన్నట్టు కాదు. నీ విశ్వాస జీవితం ఆ బ్యాలెన్స్ ఎలాగుందో తెలుసుకో. విశ్వాస జీవితంలో ఎలాగ బ్యాలెన్స్ అవుతున్నావు? లోకంలో ఒకలాగా బ్యాలెన్స్ కాకూడదు, విశ్వాసంలో ఇంకొకలాగా బ్యాలెన్స్ కాకూడదు. లోకం నుండి దేవుడు నిన్ను వేర్పరిచాడు. లోకం నుండి నిన్ను దేవుడు వేర్పరిచి ప్రత్యేకపరిచాడు. ఆయన రక్తము చేత కొనబడిన వ్యక్తివి నువ్వు. ఆయన అమూల్యమైన పవిత్రమైన రక్తము చేత, ఆయన కార్చిన రక్తము చేత కడిగి కొనబడిన వ్యక్తివి నువ్వు. విశ్వాస జీవితంలో నీ యొక్క బ్యాలెన్స్ ఎలాగుంటుంది? లోకంలో ఉన్నప్పుడు ఎలాగ ఉంటున్నావు? మనుషులతో పాటు ఉన్నప్పుడు ఎలాగుంటున్నావు?
దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు ఎలాగుంటున్నావు. అందుకే ఆయన చెప్తున్నాడు ఏమంటే, నన్ను నేను మీకు కనపరుచుకుందును. నిజంగానే ప్రియ దేవుని బిడ్డరా, అప్పట్లో అపోస్తుల కార్యాలలో మన పితరులను చూస్తే దేవుడు వారికి ప్రత్యక్షమయ్యేవాడు. దేవుడు వారికి ప్రత్యక్షమై వారి ఆక్రందన ఆలకించేవాడు, వారి మనవిని ఆలకించేవాడు, వారి ఆవేదనను, ఆక్రందను, ఆలాపనను ఆలకించి ఈరోజు వారిని ఆశీర్వదించాడు. కనుకనే ఈ యొక్క జీవ గ్రంథంలో వారి పేరు రాయబడ్డాయి. ఈరోజు నీవు ఆయనకు మొరపెట్టే అనుభవంలో నీవు ఉన్నావా? చూడండి, ఇదే ఇర్మియా గ్రంథము 13వ వాక్యాన్ని కూడా చూడండి. నిర్గమ కాండము 14వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుతారు. అయితే నేను ఫరో హృదయమును చాలు. హల్లెలూయా. ఇక్కడ మోషేతో దేవుడు చెప్తున్న మాట అంటే, అయితే నేను ఫరో హృదయమును కఠినపరుస్తాను. అరే బాబు, అక్కడికి వెళ్ళు, నా ప్రజల్ని విడిపించటానికి. అయితే వాడు వినలేకపోతే నేను వాడి హృదయాన్ని కఠినపరుస్తాను. వాడి రాతిగుండే కదా, వాడిని ఎలాగా దేవుడే మాట్లాడాడు. ఎలాగైతే దేవుడి ఆ మోషే ఆ హృదయాన్ని దేవుడు కఠినపరిచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు మోషే. దేవుడు మోషే హృదయాన్ని, ఫరో హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే కఠినపరిచాడు. కఠినపరచటమే కాకుండా ఆయన చెప్తున్న మాట అంటే, అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, సానోల వల్ల మహిమ తెచ్చుకొందును, అతనిని వాడు తరమగా నేను ఫరో వలను అతని సమస్త సేనలను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవా వానినని ఐగుప్తీయులందరూ. చూడండి, నేను యెహోవానే అని ఐగుప్తులందరూ తెలుసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించటానికి ఈయనే యెహోవా అని తెలుసుకుంటారు. ఇశ్రాయేలు అందరూ తెలుసుకోవాలనే, ఇశ్రాయేలులో ఉన్న ప్రజలందరూ ఈయనే యెహోవా దేవుడని తెలుసుకోవాలనే ఈయనే వారికి కనపరుచుకుంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి, ఈయనే మనల్ని ఆయన కనపరుస్తున్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాను, ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను నేను మీకు కనపరుచుకుందాను. హల్లెలూయా. దేవుడి వాగ్దానము చేత మనందరి విశేషమైన వాగ్దానము చేత మనల్ని నడిపించునుగా. ఆయన మనల్ని విడిపిస్తున్నాడు, సమస్యల నుండి విడిపిస్తున్నాడు. ఎలాగైతే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసత బతుకుతూ ఉన్నారో, వారిని ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించాడు. వారి ద్వారా మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందురునని వారు అలాగూ దిగిరి. ఈయనే యెహోవాయని, ఈయనే మహనీయుడని, ఈయనే తేజమయుడని ఈయనే తెలుసుకుందురని వీరు అనుకుందురు. దిగిరి అంట. మోషే ఇశ్రాయేలు ప్రజలను విడిపించు. దేవుడు, అరే బాబు, వాడిని రాతిగుండ కదా, మరి ఎలాగా దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచును? అదే అండి నిజమైన వాక్యం. దేవుడు రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను మనకు ఇస్తున్నాడు. చాలా మంది ఇంకా కఠినముగా ఉంటారు. బాప్తిసం తీసుకోండి, బల్లలో చేయవేయండి, ఇదే రక్షణ దినము, ఇదిగో మీరు లోకాన్ని విడిపించి లోకంలో నుండి ప్రత్యక్షించబడాలి, ఇదిగో మీరు దేవుని నమ్ముకొని చెప్పినప్పుడు వారి ఆ ఆలోచనల నుండి రాలేరు. దేవుని దగ్గరికి రాలేకపోతున్న
నిర్లక్ష్య వైహిరం, ఎలాగ వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతంలో నిలవబడాలో తెలియదు, విశ్వాస జీవితాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావటం లేక సతమవుతూ పోతున్న స్థితిలో ఉన్నావేమో, కృంగిపోయిన బాధపడుతున్న సమయంలో నీవు ఉన్నావేమో. ఇదిగో నా దేవుడు ఈ వాగ్దానము చేత నన్ను నేను మీకు కనపరుస్తున్నట్టున్నాడు. ఆయనే ఆయన ప్రభావాన్ని, ఆయన బలాన్ని, ఆయన ప్రేమను, ఆయన ప్రత్యక్షతను దేవుడు నీకు కనపరుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది, ఆయన నీకు కనపరచబడతాడంట, ఆయన నీకు తోడుగా ఉంటాడంట, ఆయన నీకు నీడగా ఉంటాడంట. ఈయనే యెహోవా దేవుడని ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాలని, చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాలని. చూడండి, చిట్ట చివరిగా ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 30వ వాక్యం 36వ వాక్యం చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము, నీ వ్యాజ్యమును నేను జరిగించుచున్నాను, నీ నిమిత్తము నేనే పరుగు తీర్చుకున్నాను. చూడండి చూడండి, హల్లెలూయా. ఆ మాట అండర్లైన్ చేయండి. ఆ మాట చూడండి, జాగ్రత్తగా ఆలకించు. మళ్ళీ చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము, నీ వ్యాజ్యమును నేను జరిగించెదను. చూడండి, ఎవరి నిమిత్తం అంట? నీ నిమిత్తము. చూడండి, అది అండర్లైన్ చేసుకుని, నీ నిమిత్తము ఆయనే పగ తీర్చుకుంటాడంట. ఆయనే నీ నిమిత్తము ఆయనే పగ తీర్చుకుంటాడంట. దాని సముద్రమును నేనే కట్టడుదును, దాని ఊటను ఇంకిపోయి చేసేదను. ఆయనే మన పక్షముగా ఎవరైతే మనకు విరోధముగా లేస్తున్నాడో, ఎవరైతే ప్రార్థన అడ్డుకుంటున్నాడో, ఎవరైతే ప్రార్థనను చేయకుండా మానివేస్తున్నాడో, ఎవరైతే ప్రార్థన చేయనీయకుండా అడ్డుకుంటున్నాడో, వానికి మన పట్ల ఆయనే యుద్ధము చేసి, మన పట్ల ఆయనే వ్యాజ్యమాడి, మన పగను కూడా ఆయనే తీర్చుకుంటాడు మన నిమిత్తము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా దేవుని నమ్ముకొని పరిస్థితిలో ఉన్నావేమో, దేవుడు ఎవరో అర్థం కాక విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోతున్నావేమో, విశ్వాస జీవితంలో జారిపోయి పడిపోయి కృంగిపోయి వేదన ఆవేదన చెందుతున్నావేమో, మనోవేదన కలిగి బాధపడుతున్నావేమో. ఇదిగో నా దేవుడి ఈ వాగ్దానము చేత నిన్ను మాట్లాడుతున్నాడు. నీ నిమిత్తం ఆయనే ఎవరైతే నీకు అడ్డుగోడగా నిలవబడుతున్నాడో, ఎవరైతే నీకు అడ్డుగోడలు వేస్తున్నాడో, వాని అడ్డుగోడలని పగలగొట్టడానికి ఆయనే నీ పక్షాన వ్యాజ్యమాడుతాడంట. ఆయన నీ పక్షమునిగా నీ పగను కూడా ఆయనే తీరుస్తాడంట. హల్లెలూయా. ఈ మాటను చాలా అండర్లైన్ చేసి పెట్టుకోండి. దేవుడే మన పక్షంగా యుద్ధాన్ని చేసి, దేవుడే మన పక్షంగా వ్యాజ్యమాడి మన పగను కూడా ఆయనే తీరుస్తాడు. నాకు ఈ మాట విన్నప్పుడు గంతులే బుద్ధి అయిపోతుంది, ఆనందపడతాం. చాలా మంది నా ప్రియ దేవుని బిడ్డలు, నాకు కూడా ఎన్నో విధాలుగా సేవ పరిచర్యకి ముందుకు వెళ్ళటానికి కూడా, ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడానికి తొలి దినాలలో కూడా ఎన్నో ఆటంకాలు, సరైన ఫోన్ లేక, సరైన స్టాండ్ లేక, సరైన బైబిల్ పోడియం లేక, సరైన మైక్ లేక, ఎన్నో శత విధాలుగా సాతనగాడు ఏదైనా ముందు కొనుక్కోవాలనుకున్నప్పుడు సమయానికి డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా, ఎన్నో ఆకలి ఇబ్బందులలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన నమ్ముకున్న బిడ్డల్ని అనాథులుగా విడువని అన్నాడు కదా. ఆ మాట ప్రకారంగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు నా జీవితంలో ఎన్నో చేశాడు. ఈరోజు నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, అలాంటి స్థితిలో బాధపడుతున్నావేమో. సహోదరి సహోదరుడు, బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పక్షంగా నిలిచి ఆయనే నీ వ్యాజ్యమాడి ఆయన నీ పగను కూడా తీర్చుకుంటాడు. ఆయనే నీకు కనపరుస్తాడట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, కృంగిపోయిన పరిస్థితుల్లో, జారిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో. ఇదిగో ఈ వాగ్దానం చేత నా ప్రభు ఆయన నీకు కనపరిచి, ఆయన ప్రేమని నీకు కనపరిచి, ఆయన వాగ్దానాన్ని నీకు కనపరుస్తాడంట.
ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, ఇంకా దేవుని తెలుసుకోకుండా, ఇంకా దేవుని యొక్క మందిరానికి రాని పరిస్థితిలో ఉన్నావేమో, ఇదిగో ఈ వాగ్దానము చేత, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న తీర్మానం చేయి. ప్రభు కొరకు కష్టపడు, దేవుని కొరకు కష్టపడు, దేవునికి ఆక్రంద నువ్వు చెల్లించు. నీవు ప్రార్థన చేస్తే ఆయన మనల్ని ఆలకిస్తా. అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో, ఇదిగో సహోదరి సహోదరుడా, అందరూ నిన్ను త్రోసివేస్తున్న వేళలో, అందరు నిన్ను అవమానిస్తున్న వేళలో, నీ సొంత స్థలము నుండి నిన్ను అందరూ వెలివేసినప్పుడు, ఎవరిని నీ ప్రక్కన నిలవలేకపోయినప్పుడు, ఆయన నీ ప్రక్కన నిలిచి, ఆయన నీకు తోడుగా నిలిచి, ఆయన నీకు విజయాన్ని కలిగిస్తాడు. ఇదిగో అలాంటి పరిస్థితిలో దేవుడు నిన్ను విడిపించి ఒక ఉన్నతమైన స్థానంలో ఈ నెల అంతటిలో దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడంట. హల్లెలూయా. ఈ వాగ్దానము చేత ప్రభువే మనల్ని విశేషమైన మెండుగా దీవెనగా నడిపించి ఆశీర్వదించి నడిపించునుగాక. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణం కలిగిన జీవాధిపతివైన నా తండ్రి, ఇదిగో నిజముగానే ప్రభా, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి మోషే హృదయాన్ని ఎలాగైతే కఠినపరచు, నిజంగానే ప్రభా, మేము ప్రార్థన చేస్తే, నీకు మొరపెడితే, మనం పూర్ణ హృదయముతో నేను వెతికితే ప్రభా మాకు మనమని ఆలకిస్తా ఉన్నావు కదా. నిజంగానే ప్రభు, అలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారేమో ప్రభు. ఈ వాగ్దానం ద్వారా వారిని మార్చండి. ఈ వాక్యం ద్వారా వారి హృదయాలను ముయ్యబడిన హృదయాలను తెరవడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, మమ్మల్ని అందరినీ దీవించండి. రేపు జరగబోయే ఆరాధన అంతటిలో కూడా మీ ఆత్మ ఏడుగులు జరిగించి, దేశం అంతటి జరగబోయే ఆరాధన అంతటిలో కూడా ప్రభా మీ ఆత్మ ఏడుగులు జరిగించమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాగ్దానము ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. రేపు జరగబోయే ఆరాధన అంతటిలో కూడా ప్రభు ఆత్మ తోడు ఉంచి నడిపించి ఆశీర్వదించి నడిపించును. గాడ్ బ్లెస్ యు టు ఆల్.